హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక 11,499 రూపాయల ప్రైస్లో రాబోతున్న ఒక స్మార్ట్ ఫోన్ చూపిస్తాను. ఈ ప్రైస్కి దీంట్లో ఉన్న హార్డ్వేర్కి వర్తా కాదా కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఈ ఫోన్లో మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో స్క్రీన్ ఉంటుంది అండ్ IP53 లాంటి రేటింగ్ ఈ బడ్జెట్లో ఉంటుంది. NFC ఉంటుంది. స్నాప్డ్రాగన్ 695 లాంటి ఆల్మోస్ట్ దగ్గరగా పెర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఈ బడ్జెట్లో జనరల్గా eMMC స్టోరేజ్ టెక్నాలజీస్తో వస్తుంటే UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీ ఉంటుంది. అబోవ్ యావరేజ్ కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. జనరల్గా ఈ బడ్జెట్లో ఆండ్రాయిడ్ 12తో లాంచ్ అవుతుంటే వీళ్ళు ఆండ్రాయిడ్ 13తో లాంచ్ చేశారు. అండ్ ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే జనరల్గా ఈ బడ్జెట్లో వచ్చే స్మార్ట్ ఫోన్స్ అన్నిట్లో గూగుల్ డైలర్ ఉంటే దీంట్లో మాత్రం వీళ్ళ ఓన్ డైలర్ ఉంటుంది. ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఈ ఫోన్లో వీళ్ళు 11,499 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు. ఇది వర్తా కాదా? ఇది ఇన్ఫినిక్స్ వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ HOR 30 5G మొబైల్. ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన మీకు HOR 30 5G 16GB ర్యామ్ అని రాశారు, కానీ యాక్చువల్గా 8GB ఆన్బోర్డ్ ర్యామ్తో వస్తుంది. 8GB ఏమో వర్చువల్ ర్యామ్. సో 8GB ర్యామ్ 128GB వేరియంట్ మన దగ్గర ఉంది. టాప్ మోడల్ 4GB 64GB బేస్ వేరియంట్ అండ్ మీకు 6000 mAh బ్యాటరీ అండ్ 6.78 ఇంచెస్ 120Hz డిస్ప్లే. NFC ఈ బడ్జెట్లో వీళ్ళు NFCని కూడా ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ బాటమ్ సైడ్ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.120 ఉంది, బాడీకి ఏమో 1.0 ఉంది. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇవి రెండు కూడా ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బాక్స్ లోపల ఆబ్వియస్గా మీకు ఫోన్ ఉంటుంది. దీంట్లో ఒక 2 కలర్స్ తీసుకొచ్చినట్టున్నారు వీళ్ళు. అండ్ ఒక 18 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, Type-C కేబుల్ ఉంటుంది, అలాగే యూజర్ మాన్యువల్, ఒక TP కేస్ ఉంటుంది. TP కేస్ క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది. సిమ్ ఎజెక్ట్ టూల్ లాంటివి అయితే ఉంటాయి అనమాట. రెగ్యులర్గా అన్ని ఫోన్ బాక్సుల్లో వచ్చేలాగే దీంట్లో కూడా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, ఈ ఫోన్ చూడడానికి కొంచెం సాలిడ్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ పెద్దది కాబట్టి కొంచెం బల్క్గానే ఉంటుంది, కానీ చేతిలో మాత్రం చాలా సాలిడ్ ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టికే, కానీ చూడటానికి మాత్రం గ్లాస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, 4 LEDలు ఉంటాయి, 4 LED ఫ్లాష్లు ఉంటాయి. లుక్ మాత్రం బాగానే ఉంది. బాటమ్ సైడ్ ఇన్ఫినిక్స్ 5G అని రాస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్లోనే మీకు ఫింగర్ ప్రింట్ ఉంటుంది, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో సెకండరీ స్పీకర్ ఉంటుంది అండ్ లెఫ్ట్లో మీకు సిమ్ ట్రే ఉంటుంది. ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్, మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్ట్, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. ఈ ఫోన్ మీకు మిడిల్ పంచువల్తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో కూడా వస్తుంది. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ పర్టికులర్ బడ్జెట్లో. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, దీంట్లో 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో LCD స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మీరు వీడియోలు చూస్తున్నప్పుడు కావచ్చు, డే లైట్లో చూస్తున్నప్పుడు కావచ్చు, ఖచ్చితంగా స్క్రీన్ క్వాలిటీ మాత్రం మంచిగానే ఉంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం యాక్సెప్టబుల్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కలర్స్ కూడా నీట్గా కనిపిస్తుంది. అండ్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్, దీంట్లో వాడిన ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. దీని ఆర్కిటెక్చర్ దాదాపు ఈక్వల్గా స్నాప్డ్రాగన్ 695 5Gకి దగ్గరగా ఉంటుంది. ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ మాత్రం దగ్గరగా ఈక్వల్గా పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ రెగ్యులర్గా మనం యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. రెగ్యులర్ టాస్క్లకు మాత్రం ఇది సూపర్గా ఉంటుంది. అండ్ గేమింగ్ కూడా పర్లేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. మంచి ప్రాసెసరే. హీట్ మాత్రం పెద్ద గేమి మీరు నోటీస్ చేయరు. మామూలుగా అయితే ఆడుకోవచ్చు మోడరేట్గా. బాగా హెవీ లెవెల్ గేమర్స్కి అయితే ఇది పనికిరాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా మన యాప్స్కి, అంటే ఇంట్లో ఒక సెకండరీ ఫోను లేకపోతే పేరెంట్స్కి ఫోన్ ఇవ్వడానికో మాత్రం ఇది ఖచ్చితంగా చాలా మంచిగానే ఉంటుంది. ఫోన్ అయితే మనం యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు కావచ్చు, వాడుతున్నప్పుడు కావచ్చు, బిట్వీన్ ద యాప్స్ మూవ్ అవుతున్నప్పుడు కావచ్చు, ల్యాగ్ లాంటిది అయితే ఏమీ నోటీస్ చేయలేదు. అండ్ కమింగ్ టు ద సాఫ్ట్వేర్, దీంట్లో ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. XOS 13తో ఇది వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో మీకు వీళ్ళ ఓన్ డైలర్ ఉంటుంది, గూగుల్ డైలర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇది వీళ్ళ ఓన్ డైలర్ కాబట్టి కాల్ రికార్డింగ్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు అనమాట. అండ్ దీంట్లో యాప్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇంతకుముందు ఇన్ఫినిక్స్ మొబైల్స్లో చాలా వరకు బ్లోట్వేర్ అప్లికేషన్స్ చాలా ఉండేవి, కానీ దీంట్లో మాత్రం కొంచెం తగ్గించారు. ఇప్పుడైతే కొంచెం బెటర్గానే ఉంది. యాప్స్ స్టిల్ ఉన్నాయి దీంట్లో, కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, థర్డ్ పార్టీ అప్లికేషన్స్, వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా యాడ్స్ లాంటివి అయితే చాలా వరకు వీళ్ళు రిమూవ్ చేశారు. UI కూడా
కొంచెం సాఫ్ట్గా ఫ్లూయిడ్గా ఉంది అండ్ మంచి ఫాస్ట్గానే రెస్పాండ్ అవుతుంది. కొంచెం ప్రీమియం యూఐ లాగా ఇప్పుడు కొద్దిగా మెల్లమెల్లగా ఇది మారుతుంది. అండ్ ఇంటర్ఫేస్లో కూడా మీకు మంచి ఫీచర్స్ అయితే చాలా వరకు ఇచ్చారు. అండ్ రీసెంట్గా వీళ్ళు ఫోలాక్స్ అని ఒక ఏఐ ట్రాన్స్లేటర్ని, ఏఐ వాయిస్ అసిస్టెంట్ని కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. జస్ట్ లైక్ మీకు చాట్ జీపీటీ లాగా దీంట్లో కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేస్తున్నారు. ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీనికి బ్యాక్ సైడ్ ఉండడానికి 2 కెమెరాలు ఉంటాయి, కానీ యూస్ఫుల్ కెమెరా మాత్రం ఒకటే 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది అబోవ్ యావరేజ్గా పెర్ఫామ్ చేస్తుంది. ఫ్లవర్స్ లాంటివి తీస్తున్నప్పుడు మాత్రం క్వాలిటీ చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది, కానీ హ్యూమన్ ఫేసెస్ తీస్తున్నప్పుడు మాత్రం కొంచెం శాచురేట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నా షర్ట్ కలర్ కొంచెం శాచురేట్ అయినట్టు నేనైతే అబ్జర్వ్ క్లియర్ చేయగలను. ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం పర్లేదు, బాగానే ఉంది. ఇది ఈ పర్టికులర్ బడ్జెట్లో యాక్సెప్ట్ చేయొచ్చు. దీంట్లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ ఛార్జర్ అయితే బాక్స్లో సప్లై చేస్తున్నారు. బ్యాటరీ మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు. ఛార్జర్ మాత్రం 18 వాట్స్ ఇచ్చారు. టైం పడుతుంది, 2 hours మినిమం పడుతుంది ఛార్జ్ అయితే అవ్వడానికి. బ్యాటరీ మాత్రం లాంగ్ రన్లో చాలా బాగా వర్కౌట్ ఉంది. 113 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో రిమైనింగ్ ఫీచర్స్ అన్ని బాగానే ఉన్నాయి. అండ్ దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చారు. స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ముఖ్యంగా ముందు పంచ్ హోల్ కెమెరా ఇచ్చారు, డ్యూ డ్రాప్ నాచులు లాంటివి కాకుండా ఇది కొంచెం అప్డేట్ అయితే వీళ్ళు చేశారు. సో ఇది ఓవరాల్గా మాత్రం 11,400 రూపాయల బడ్జెట్లో మాత్రం ఈ ఫోన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. హార్డ్వేర్ లెవెల్లో ఫీచర్స్ బాగున్నాయి. అండ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయితే అయింది. సో నన్ను అడిగితే ఈ బడ్జెట్లో మంచి ఫోన్ అనేది చెప్తాను. సో ఇది ఇన్ఫినిక్స్ HOR 30 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.